హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బిర్యానీ అండి. ముందుగా మనం పల్లీలు కొద్దిగా ఒక స్పూన్ పల్లీలు చిలకాయ పలుకులు వేసుకొని వేయించుకొని పక్కన తీసుకోండి. అదే ఒక స్పూన్ తోటి నువ్వుపప్పు కూడా వేయించుకోండి, అది పక్కన తీసుకొని పెట్టుకోండి. అలాగే అవి చల్లారి పెట్టుకొని మనం మిక్సీ చేసుకోవాలి. ఇందులోనే 4-5 జీడిపప్పు కూడా వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోండి. మిరపకాయలు మనకు బజ్జి మిరపకాయలు దొరుకుతాయి కదా, పెద్ద మిరపకాయలు, అవి ముక్కల్లా కోసుకొని నేను ఇలా తాలింపు పెట్టుకొని అందులోనే కొద్దిగా పులుపు నీళ్ళు కూడా వేసుకొని మగ్గనివ్వండి. మనం మిక్సీ చేసుకోవడానికి ఇందులో ఉప్పు జీడి పలుకులు వేసుకొని ఇలాగా మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల మిరపకాయలు మనకి మగ్గేయలేదు చూద్దాం. ఇది మిర్చి మసాలా అండి. బిర్యానీలోకి మనం చేసుకుంటాం, అంటే బిర్యానీ కాదండి, ఇది మెంతి బగారా రైస్ చేస్తున్నాను నేను. ఇది ఇలా ఉడికాక ఇందులో టేస్ట్కి తగ్గ ఉప్పు అన్నీ వేసుకొని మగ్గనిచ్చేసి వేరే బౌల్లోకి తీసుకోండి. అందులోనే వంకాయ పన్నీర్ మసాలా కర్రీ అండి. దీంట్లో ఉల్లిపాయ వంకాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేయించి టమాటా ఉల్లిపాయలు అన్నీ వేయించేసాను. తాలింపు పెట్టేసుకొని అందులోనే ఉప్పు కారం వేసుకొని మగ్గనివ్వాలండి. ఇలా మగ్గాక వంకాయ అది బాగా మెత్తగా ఉడికాక అందులో పన్నీరు మనం పెరుగు అన్నీ కలిపేసి పన్నీర్ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన ఉంచుకొని వంకాయ ఉడికాక అందులో వేసుకొని మగ్గనివ్వండి. అంతే, పన్నీరు వంకాయ మసాలా కూర రెడీ అయిపోయి కలుపుకొని పన్నీర్ ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలు మిరపకాయ బెంగళూరు మిరపకాయ అది చిన్న ముక్కలా కోసుకొని పక్కన పెట్టుకోనండి, ఊరుతుంది. ఈ లోపల మనం బిర్యానీలోకి అదే మనం మెంతి బగారా రైస్కి ఇలాగా అన్ని మసాలా దినుసులు వేసుకోండి. మసాలా దినుసులు అన్నీ వేసుకొని నెయ్యి నూనె వేసుకొని వేయించుకొని అందులోనే ఉల్లిపాయ ముక్కలు లవంగాలు ఇవన్నీ వేసుకోండి. మసాలా సరుకులు తెలుసు కదా మీకు, అందుకని నేను అలా చెప్పేశాను. 3 పచ్చిమిరపకాయలు, నేను గ్లాసుడు బాస్మతి రైస్ కడిగేసి నానబెట్టుకున్నాను. అందులోనే జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను సాజీరా, ఇందులో మెంతాకు చిన్న ముక్కల్లా కోసుకొని మెంతాకు వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. జీడిపప్పు, మన బియ్యం 1 గ్లాసు కాబట్టి నేను 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. 2 గ్లాసుల నీళ్ళు అండి. టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, దీనికి మసాలా వేయం కదా, ఇంకా మసాలా పొడి ఏమి వేయకుండా జీలకర్ర పొడి అవి అక్కర్లేదండి, ఓన్లీ జీలకర్ర వేసుకున్నాం కాబట్టి ఇంకా ఏం అక్కర్లేదు. మనం నానబెట్టిన బాస్మతి రైస్ కూడా ఇందులో వేసుకోవాలండి. ఇలా చేసుకొని సులువుగా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోండి. చిన్న వారంపుగా పెట్టుకొని ఉంచుకోండి, అలా దగ్గరికి ఉడికిపోతుంది. ఇది పక్కన పెట్టుకోండి, ఉడికిపోయింది. దించే ముందు కొత్తిమీర వేసుకోండి. వేసుకున్నాక మీదన మూత పెట్టుకున్నప్పుడు అందులోనే మనం అదేనండి మొక్కజొన్న గింజలు ఉంటాయి కదండి, స్వీట్ కార్న్, అవి కూడా కొన్ని మీదన వేసుకొని అలా మూత పెట్టుకొని కొద్దిగా నీళ్ళు పైన వేసుకోండి. ఎందుకంటే నీళ్ళు తడి వల్ల మీకు అడుగున రైసు ఇది ఎండిపోయినట్టు ఉండదు. నీళ్ళు పైన వేసుకున్నాం అనుకోండి ప్లేట్ మీద, తడికి మనకి ఆ పదునికి రైస్ ఫ్రెష్గా కనబడుతుంది మనకి. అలా అది ఉడికిపోయింది పక్కన పెట్టుకోండి. సర్వ్ తీసుకోండి, ప్లేట్లోకి తీసుకోండి. నేను మిర్చి మసాలా, డ్రాగన్ ఫ్రూట్ డ్రింకు, మెంతి బగారా రైస్, అంతేనండి. దీంట్లో వంకాయ పన్నీర్ మసాలా కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఒకటండి, నాకు చెప్పడం రాలేదు ఏమనుకోకండి, అంతే.